వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్న వాళ్ళందరికీ నమస్కారం. మొత్తం వాళ్ళకి బ్లాక్ చేయమాకండి ఆడియన్స్ని. థ్యాంక్ యూ. సెంటర్లో నుంచోండి, పర్వాలేదు, సెంటర్లో నుంచోండి. అంటే వాళ్ళు మాకు టైము 9 PM దాకా ఇచ్చారండి. ఇప్పుడు 8:50. सब लोग को तेलुगु समझ में आता? ఓకే. సో ఇంకా 8 minutes ఉంది. 8 minutes మాట్లాడాలి. ఇవాళ ఈ మీటింగ్ వచ్చి మాట్లాడుతుంటే కూడా మా మీద ఎవరో కంప్లైంట్ పెట్టినట్టున్నారు. కంప్లైంట్ పెట్టి మాట్లాడకూడదు అంటున్నారు. మరి ఎందుకు మాట్లాడకూడదు అన్నట్టు అంటే ఇప్పుడు నేను ఒక ఎంపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను. నేను అందరి దగ్గరికి వెళ్ళి నేను గెలిస్తే అభివృద్ధి ఏం చేస్తాను, ఈ నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకొస్తాను, ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ కలిసి ఉండేటట్టు ఎట్లా చేస్తాను, అందరికీ ఎట్లా చేస్తానని నేను చెప్పాలనుకుంటే నాకు తెలిసి వైసీపీలో నాయకులు ఎవరు నా మీద ఏదో కంప్లైంట్ పెట్టినట్టున్నారు. అంటే మీ ముందు మాట్లాడకూడదు కూడా. అది మరి ఓటు ఎట్లా అడగాలి నాకు అర్థం అవట్లేదు. అంటే నా పాయింట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఏంటి అంటే కులం పేరు మీద, మతం పేరు మీద కోపము విడదీయడం అనేది చేయకూడదు. అసలు అది నమ్మని నాకు అసలు నేను అసలు పూర్తిగా నేను అసలు పూర్తిగా కాన్స్టిట్యూషన్ నమ్మే మనిషిని. అనేక సందర్భాల్లో నేను కాన్స్టిట్యూషన్ గురించి చెప్తాను. ఎందుకంటే ఇండియా ఒక సెక్యులర్ నేషన్. ఇక్కడ మనకు కావాల్సింది జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇది అనేక సార్లు ఇప్పుడు దాకా ఒక 10 సార్లు చెప్పాను. ఏంటి జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? జస్టిస్ అంటే అందరికీ న్యాయం ఉండాలి, లిబర్టీ అంటే అందరికీ స్వేచ్ఛ ఉండాలి. కానీ ఇప్పుడు నాకు స్వేచ్ఛ లేదు, నాకే స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసే నాకు కూడా మాట్లాడే స్వేచ్ఛ లేదు. అందుకే నన్ను ఇప్పుడు ఆడాడు చేస్తున్నారు, మాట్లాడతారా మాట్లాడకూడదా అని. ఈక్వాలిటీ అందరు సమానంగా ఉండాలి. ఫ్రెటర్నిటీ ఇక్కడ అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు అన్నిటి నుంచి విశాఖపట్నంలో ఉన్నారు, అందరు కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే మీరు ఎవరిని కలవకూడదు, ఎవరిని మీరేమి చెప్పకూడదు. మరి అసలు ప్రచారం ఎట్లా చేస్తాం నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదన్నా మీరు ప్రత్యేకంగా అడిగి నేను దాని మీద మాట్లాడుతుంటే మీరు విడదీస్తున్నారు మతపరంగా, లేకపోతే మీరు విడదీస్తున్నారు కులపరంగా. ఇది కరెక్ట్ కాదండి. ఒకసారి దీని మీద నేను కూడా ఇప్పుడు ఇది ఇష్యూ వీళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి వెళ్ళి నేను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా చదివాను. చదివితే వాళ్ళు అన్నది ఏంటి అంటే కులం పేరు మీద, మత పేరు మీద విడదీయకూడదు, హేట్ చేయకూడదు, కోపాలు పెంచకూడదు. నేను ఏనాడు పెంచలేదు. అది ఎవరన్నా పెంచితే అది వైఎస్ఆర్సీపీ పెంచుతుంది. ఇవాళ ప్రాంతాల పేరు మీద విడదీస్తుంది. 3 రాజధానులని, ఒక రాజధాని కట్టడానికి డబ్బులు లేవు కానీ 3 రాజధానులు కట్టేస్తారంట. ఇలా విడదీస్తారు. 2019 ముందు 36 డిఎస్పీలు ఇస్తే దాంట్లో 33 మంది కమ్మ కులం చెందిన వాళ్ళు అన్నారు. మరి కులం పేరు వాడింది ఎవరు? మీరు అభివృద్ధి గురించి వచ్చి మాట్లాడండి. ఇక్కడ మీరు ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు, మీరు ఇక్కడ ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, దాని మీద మేము తిరిగి జవాబిస్తాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేసామని. మేము ఏ ప్రశ్న అడిగినా ఫస్ట్ బండబూతులు తిట్టడం. అది చూడండి, కళ్యాణ్ గారు వచ్చి మీరు ప్రభుత్వ వైఫల్యము, మీరు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు, చేస్తా అన్నారు, మీరు డిఎస్సి ఎందుకు పెట్టలేదు, జాబ్ క్యాలెండర్ ఎందుకు పెట్టలేదు, కరెంట్ రేట్లు బాధుడే బాధుడు అన్నారు, 9 సార్లు కరెంట్ రేట్లు ఎందుకు పెంచారు, ఇవన్నీ చెప్తే 3 పిల్లలంట. ఇంకేదన్నా అంటే భగవంతుడికి తెలుసు అంట. ఇప్పుడు మర్డర్ జరిగింది, మర్డర్ అన్యాయం కదా, మర్డర్ దాని ముందు నారాసుర చరిత్ర అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేశారంట మర్డర్. 19 తర్వాత ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. సొంత చెల్లెలు వచ్చి బయటకు వచ్చి వీధి మీద తిరిగి ఆమె మాట్లాడే పరిస్థితికి తెచ్చుకున్నారు. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. మీ ఎంపీగా పోటీ చేస్తున్నానండి. 19లో దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. కానీ ఈసారి మీ అందరూ ఆశీస్సులతో తప్పకుండా గెలుస్తానని నమ్ముతున్నాను. మీ అందరి సమస్యలు బీజేపీతో ఉన్నామని ఇందాక ఆల్రెడీ మన చిన్నరామన్ గారు మాడుతూ చెప్పారు. 95 నుంచి 2004 మధ్యలో ఉన్నాం, 2014 నుంచి 2019 మధ్యలో ఉన్నాం,
ఇంకోటి ఇవాళ గుర్తు చేస్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో మనము ప్రత్యేకంగా వెళ్ళడానికి బీజేపీతో కారణం ఏంటంటే 2019లో 3.5 లక్షల కోట్లు అప్పు రాష్ట్రం మీద ఉంది. ఇవాళ అది 13.5 లక్షల కోట్లకి అప్పు పెరిగింది. అంటే సంవత్సరానికి వడ్డీయే 1,00,000 కోట్లు. ఇవాళ గెలిచిన మాది ముళ్ళ కిరీటమే. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఇక్కడ ఏమీ చేయలేం. అదే మన ప్రధానమైన కారణం. ఇక్కడ ఏమి రాజకీయ కారణం కాదు. గెలవడానికి ఇవాళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గెలుస్తామనే నమ్మకం ఉంది. కానీ రేపు గెలిచిన తర్వాత అండ్ ఇంకోటి వీళ్ళు వైసీపీ వాళ్ళు మళ్ళీ ఇది వాడుకుంటున్నారు కదా కొంత భయం సృష్టించడానికి. ఎందుకో చెప్తున్నాను వినండి. ఇవాళ వాళ్ళకి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 33 ఎంపీలు. బీజేపీ వాళ్ళ కేంద్రంలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా రాజ్యసభలో వైసీపీ వాళ్ళకి ఓటేసింది, అన్నిటికీ ఓటేసింది. ఇప్పుడు ఏ బిల్స్ కూడా ఇవాళ నేను చెప్పను, మీరు వెళ్ళి చూసుకోండి. అన్నిటికీ మీరు ఓటేయండి, ఓటేయమని నేను తప్పనట్లే. మీరు ఓటేసినప్పుడు తిరిగి రాష్ట్రం కోసం ఏదో తీసుకోండి. రాష్ట్రానికి పోలవరం పూర్తి చేయండి, రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకుని రండి. ఇది లేదు, స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళకున్న కేసులు తప్పించుకోవడానికి, వాళ్ళకున్న ఎవరికన్నా సరే మేలు చేసుకోవడానికి, అంతే తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళి ఎవరైనా మీటింగ్ పెడితే మా ఎజెండా ఇది మీటింగ్లో ఇది మేము అడిగాము అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నారు, వస్తున్నారు, ఒక్క ప్రెస్ మీట్ లేదు. మీటింగ్లో ఏం అడిగారో తెలియదు.